హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. బిగ్ బాస్ అప్డేట్స్ కు వెల్కమ్ అండి. సో నిన్నటి ఎపిసోడ్ మీలో ఎంతమంది చూసారో కింద అయితే కామెంట్ చేయండి. నిన్నటి బిగ్ బాస్ అయితే హైలైట్ అనే చెప్పాలి. సో ఈ సీజన్ ని టర్న్ చేసే ఒక ఎపిసోడ్ అని చెప్పాలి. గుడ్లు గేమ్ ద్వారా ఎవరు ఎలాంటి మెంటాలిటీయో బయటపడింది. చాలా మంది హట్ అవడం, ఏడవడం చాలానే జరిగాయి. సో నిన్నటి ఎపిసోడ్ చూసుకుంటే నిఖిల్ గ్రూప్ కి అయితే ఫేవర్ గా ఉన్నాడు బిగ్ బాస్. అలాగే అభయ్ గ్రూప్ కి బయాస్డ్ గా ఉన్నాడని చెప్పి అభయ్ గ్రూప్ వాళ్ళైతే చాలానే బిగ్ బాస్ ని తిట్టుకున్నారు. గ్రూప్ గా కూర్చొని బిగ్ బాస్ బిహేవియర్ ఇట్లా ఉంది ఏంటి, ఒక్క వైపే మాట్లాడుతున్నాడు, వాళ్ళకే ఫేవర్ గా ఉన్నాడు అని చెప్పి వాళ్ళ గ్రూప్ లో అందరూ మాట్లాడారు. సో ఈ దెబ్బతో బిగ్ బాస్ కి అయితే ఫుల్ ఫైర్ అయిపోయారు. సో నైట్ అందరినీ లేపి ఫుల్ వార్నింగ్ అయితే ఇచ్చేసాడు. గేట్లు అయితే బిగ్ బాస్ ఇంటి గేట్లు అయితే ఓపెన్ చేసి ఇక్కడ నా రూల్సే నడుస్తాయి, దీనికి కాకుండా ఎవరు మీ ఇష్టానుసారంగా ఉండాలి అనుకుంటే బయటికి వెళ్ళిపోవచ్చు అంటూ బిగ్ బాస్ డోర్లు అయితే ఓపెన్ చేసేస్తాడు. ఎవరు తిట్టుకున్నామని ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. తర్వాత సోనియా అబ్బాయికి చెప్తూ ఉంది, నువ్వే కదా తిట్టావు, సారీ చెప్పు అని ఫోర్స్ చేస్తుంది. అప్పటికి కూడా అబ్బాయి అని రియలైజ్ అవ్వడు అనమాట. సో నన్నే అంటున్నాడు బిగ్ బాస్ అని రియలైజ్ అవ్వడు. తర్వాత అందరూ ఒకేసారి సారీ చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత అయితే నెక్స్ట్ సోనియాకి అఖిల్కి ఒక చిన్న గొడవ అయితే జరుగుతుంది. చిన్న గొడవే కాదు, సో దీంతో అయితే వాళ్ళ ఫ్రెండ్షిప్ కట్ అవుతుందేమో అని ఆడియన్స్ కూడా అనిపిస్తుంది. ఇప్పటికైనా అఖిల్ తన గేమ్ చేంజ్ చేసుకుంటే సో విన్నర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే అఖిల్కి ఉన్నాయి. రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంది అనగానే నిఖిల్ టీం వాళ్ళు మా దగ్గర ఉంది అని చెప్తారు. బిగ్ బాస్ నైట్ అందరినీ కూర్చోబెట్టి సో నన్ను ఎక్కువగా అబ్బాయి అయితే తిట్టాడు, ఇట్లా బిగ్ బాస్ రూల్స్ ని అతిక్రమించాడు అని చెప్పి బిగ్ బాస్ మళ్ళీ ఇంకోసారి అయితే వార్నింగ్ ఇస్తాడు. ఆ టైంలో అబ్బాయి సారీ చెప్పడం జరుగుతుంది. రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంది అని అడుగుతాడు. అప్పుడు రెడ్ ఎగ్ నైనిక అయితే మా టీం దగ్గర ఉంది బిగ్ బాస్ అని అడుగుతుంది. సో రెడ్ దేనికి సూచన అని అడుగుతాడు. అప్పుడు వెంటనే సో డేంజర్ కి అని చెప్పకుండా స్పాంటేనియస్ గా అయితే నైనిక చాలా బాగా చెప్పింది రెడ్ లవ్ కి అని చెప్పి. సో రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఈ వీక్ చీఫ్ గా ఉంటారు, పోటీ చేస్తారో అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. అప్పుడు ఆ రెడ్ ఎగ్ నిఖిల్ ఎవరికి ఇస్తారో వాళ్ళైతే చీఫ్ గా ఉంటారు అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. సో నిఖిల్ టీం వాళ్ళైతే నిఖిల్ ని నాకు ఇవ్వు ఛాన్స్, కంటెండర్ అయ్యే ఛాన్స్ నాకు ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఒకరు మార్చి ఒకరు. సో నిఖిల్ అయితే ఫైనల్లీ సోనియాకి ఆ రెడ్ ఎగ్ ఇస్తాడు. సో సోనియాకి రెడ్ ఎగ్ ఇచ్చి తర్వాత పక్కన వాళ్ళతో ఏం చెప్తాడంటే సో ఇప్పుడు తెలుస్తుంది తనకు బాధ్యతలు కానీ పైన పెడితే సో తను ఏంటి, తన బిహేవియర్ ఏంటి అని అర్థమవుతుంది, అందుకే తనకి ఇచ్చాను అని అయితే చెప్తాడు. సో ఈ దెబ్బతో సీత అయితే తనకి ఇవ్వలేదని రెడ్ ఎగ్ చాలానే ఫీల్ అవుతుంది, అఖిల్ మీద ఫైర్ అవుతుంది. సో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి తనతో మాట్లాడడానికి వచ్చిన నిఖిల్ ని కూడా పంపించేస్తుంది సీత. సో ఎందుకంటే తను కూడా సీత చాలా అయితే గేమ్ లో కష్టపడింది, సోనియాకి ఇవ్వడం అయితే ఎవరికి నచ్చలేదు. సోనియాకి రెడ్ ఎగ్ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే పెడతారు. ఆ టాస్క్ లో ఎవరు విన్ అయితే వాళ్ళు శక్తి టీమ్ కి చీఫ్ అవుతారు అని చెప్పి అనౌన్స్ చేస్తాడు. సోనియాకి నిఖిల్ కి ఒక టాస్క్ బాల్ వీపు మీద పెట్టుకొని క్యారీ చేస్తూ అవతలకి తీసుకెళ్ళాలి. అదైతే నిఖిల్ చాలా సూపర్ గా ఆడాడని చెప్పాలి. సోనియా అయితే చాలా ట్రై చేసింది, ఫస్ట్ లో అయితే బ్యాలెన్స్ చేయలేకపోతుంది, నెక్స్ట్ 2 రౌండ్లు అయితే సూపర్ గానే ఆడింది. సో నిఖిల్ అయితే 3 రౌండ్స్ 4 రౌండ్స్ అయితే కంప్లీట్ చేసి విన్ అవుతాడు. సో మళ్ళీ తనే నిఖిలే చీఫ్ అవుతాడు. సో దీంతో అయితే యష్మి అయితే ఒక డైలాగ్ కొడుతుంది, చీఫ్ గా నిఖిల్ ఫస్ట్ నుంచి స్టాంప్ వేసుకునేసాడు, ఐస్కాంతి వేసుకుని కూర్చునేస్తున్నాడు అక్కడ అని చెప్పి యష్మి మాట్లాడుతూ ఉంటుంది. సో ప్రతిసారి నిఖిల్ అయితే చీఫ్ గా అయితే తొలగడం లేదు, తనే స్టాండర్డ్ గా ఉంటున్నాడు. సో నిఖిల్ గేమ్ కూడా సూపర్ గానే ఉంటుంది అని చెప్పాలి. సో చిన్న చేంజెస్ చేసుకుంటే నిఖిల్ సూపర్ అనే చెప్పాలి. సో ఇదండి నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ యొక్క హైలైట్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్ తో మీ సుమ బిందు.